హాయ్ హలో నమస్తే నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. సో ఈ వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర క్రిస్మస్ మార్కెట్ పెట్టారు. సో ఆ క్రిస్మస్ మార్కెట్ వీడియో అనమాట. నేను మా పెద్ద పాప క్రిస్మస్ మార్కెట్కి వచ్చాము. చిన్న పాప మా వారింట్లో ఉన్నారనమాట, అది పడుకొని ఉంది. సో ఈ క్రిస్మస్ మార్కెట్లో చిన్న చిన్న క్యాండీస్, అలాగే జూట్తో చేసిన బ్యాగ్స్, అలాగే మన ఉలెన్ బ్యాగ్స్, అలాగే మెరిగో, అక్కడ పక్కన మెరిగో కనిపిస్తుంది కదా, అలాగే జెయింట్ వీల్, అలా చాలా చాలా పెట్టారండి. ఒకసారి చూద్దాము, ఇంటి పక్కనే కదా అని వచ్చాము అనమాట. చిన్న పాప పడుకుంది కదా అని చెప్పి అని. సో చాలా బాగుందండి. వెదర్ అయితే చాలా కోల్డ్గా ఉంది. ఆ రోజు -6 ఎంత ఉంది టెంపరేచరు. చాలా కోల్డ్గా ఉంది. అసలు మేము హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపు ఉండలేదన్నమాట. హాఫ్ అన్ అవర్కే మాకు చాలా చలేసింది. సో అందరు నన్ను అడుగుతున్నారు ఏంటంటే, నువ్వేంటి వీడియోస్ అనేది చాలా లేట్గా పెడుతున్నావు, అసలు అప్డేట్ చేయట్లేదంటే ఎక్కువ అని. నాకు చిన్న పాపతోనే సరిపోతుందన్నమాట. అది బాగా దానికి నడకొచ్చేసింది. 20 months, అది పరిగెత్తడం అన్నీ చేస్తుంది. మాది డూప్లెక్స్ హౌస్ అండి. డూప్లెక్స్ హౌస్ అవడం వల్ల మెట్లు ఎక్కడం దిగడం చేస్తూ ఉందనమాట, గోల చేస్తూ ఉంది. అసలు ఎక్కడ పడిపోతుందో అని ఒక సేఫ్టీ గేట్ అనేది పెట్టాము. సో దాన్ని చూసుకోవడము, ఇంకా దానికి కొత్త కొత్త మాటలు అనేవి కూడా వస్తూ ఉన్నాయన్నమాట. మనం పిల్లలతో ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ వాళ్ళకి మాటలు అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. మనం కొత్త కొత్త పదాలు చెప్తున్నాం అనుకోండి, మన నోట్లోంచి ఏ పదాలు అయితే వస్తాయో అవి వాళ్ళు మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. సో కాన్సన్ట్రేషన్ మొత్తం ఎక్కువ దాని మీదే ఉండడం వల్ల వీడియోస్ అనేది నేను తీసుకున్నాను, కానీ తీసుకున్నవి పోస్ట్ చేయలేకపోతున్నాను ఎడిట్ చేసి. అండ్ అలాగే ఇంకా ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే, నువ్వు యూరోప్లో కాకుండా డెలివరీ అనేది ఇండియాలో ఎందుకు చేసుకున్నావు, ఏ హాస్పిటల్లో చేసుకున్నావు, ఆ టైంలో ఏమేమి ఇష్యూస్ని నువ్వు ఫేస్ చేసావు, అండ్ డెలివరీకి వెళ్ళినప్పుడు హాస్పిటల్ బ్యాగ్ ఎలా ప్యాక్ చేసావు, అవన్నీ అడుగుతున్నారనమాట. టిప్స్ అవన్నీ కూడా నేను చెప్తానండి, చెప్పకుండా అయితే ఉండను, నెమ్మదిగా అయితే నేను చెప్తాను. నేను అందరిలాగా బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అనేది నేను ఇప్పటికీ కూడా చెప్తున్నాను, నేను పెట్టలేనండి. ఎందుకంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను ట్రై చేస్తాను, కానీ బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే నేను పెట్టలేను. ఎందుకంటే పాప ఉంది కదా, సో పాపకి ఫస్ట్ నేను మదర్గా అన్నీ నేర్పించాలి, అన్నీ చేయాలి, నా కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీదే ఉంది. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పాప, సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను ఇట్లా వీడియోస్ పోస్ట్ చేయడం అనేది. సో తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను. ఓకేనా? బాయ్.